నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పా, ఈ కామర్స్ అందరినీ ఓనర్స్గా చేసి సెలబ్రిటీస్ అందరినీ ఫ్రెండ్స్గా చేశారు కదా, ఎందుకు కామర్స్ని ఓనర్స్గా చేశారు, వాళ్ళ రియాలిటీ తెలుసుకోవడానికి కోసమే అని చెప్పేసి మీకు స్టార్టింగ్లోనే చెప్పా. ఎందుకంటే చాలామంది కామర్స్ ఏమనుకుంటారు, ఆడియన్స్ అందరూ కామర్స్ పంపించట్లేదు బిగ్ బాస్కి అని చెప్పేసి తెగ ఊగిపోతూ ఉంటారు ఈ విధంగా. ఇప్పుడు అర్థమైంది కదా, నిన్న నాగార్జున గారు కూడా ఆ ఎపిసోడ్లో సేమ్ అదే పాయింట్ని పాయింట్అవుట్ చేశారనమాట. మీ కామర్స్ అందరినీ ఓనర్స్గా చేసింది మీ రియాలిటీ చూపించడానికే, కానీ మీరు ఇట్లా ఈ విధంగా శాడిజంగా బిహేవ్ చేస్తారనేది కాదు అని చెప్పేసి ఆయన కరెక్ట్గా పాయింట్ అయితే నిన్న అయితే చెప్పారనమాట అక్కడ ఆ ఎపిసోడ్లో మాత్రం. మీరు ఒకసారి నిన్న ఎపిసోడ్ చూస్తుంటే ఈ పాయింట్ స్టార్టింగ్లో అనేస్తారు. సో నాకు కూడా అదే అనిపించింది, నాకు స్టార్టింగ్లోనే అనిపించింది. మీకు ఇప్పుడు ఆడియన్స్కి ఇప్పుడు అర్థమవుతుంటుంది నాగార్జున గారు చెప్పిన తర్వాత ఈ పాయింట్ అనేది. అంతేగాని ఓనర్స్గా ఇచ్చారని చెప్పేసి ఒకరి మీద పెత్తనం చేయడం అనేది అది ఇంతవరకు కరెక్ట్ కాదు. మీ లిమిట్స్లో మీరుంటే, వాళ్ళ లిమిట్స్లో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ఓనర్స్ మాత్రమే లిమిట్స్ క్రాస్ అయిపోయేసి మాట్లాడడం కానీ, ఒకరి గురించి నెగిటివ్గా పోర్ట్రే చేయడం కానీ, వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలంటే మీరు ఏదో టాస్క్లు పెట్టడం కానీ, బిగ్ బాస్ చెప్పకపోయినా కానీ సరే కొన్ని రూల్స్ మీరే క్రియేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. యాజ్ అ క్యాప్టెన్గా ఉన్నామని కూడా లైక్ క్యాప్టెన్గా మీరు అర్హులు కాదు, మీరు యాజ్ అ ఫెయిల్యూర్ క్యాప్టెన్ అని చెప్పేసి ఆమె అనడం కూడా కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే మీ సైడ్ కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి.